మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. అనిల్ గారు, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన చేంజెస్ ఏంటి అండ్ అప్కమింగ్ గా రాబోతున్న కొత్త డెవలప్మెంట్స్ ఏంటి, తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి దీంట్లో? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్పిఎస్ ఏదైతే న్యూ పెన్షన్ స్కీమ్ ఉందో ఇటు ప్రైవేట్ ఎంప్లాయీస్కి కానీ ఎవరైనా బిజినెస్ మ్యాన్ కానీ అందరికి కూడా అవకాశం ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. అది ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి అడిషనల్గా ఒక 50,000 మీ ఏటీసీ బదులు కూడా ఇంకా అడిషనల్గా 50,000 కూడా ట్యాక్స్ బెనిఫిట్ పొందే అవకాశం ఉండడం వల్ల కూడా మంచిగా పాపులర్ అయింది క్వైట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆప్షన్ ఇచ్చారు. అది కూడా ఒక రీజన్. బట్ రీసెంట్గా వచ్చిన యూపీఎస్ అనేది వన్ టైం స్విచ్ కావాలి అనుకుంటే మీరు మినిమం పెన్షన్ ఏదైతే 50% ఆఫ్ నీ లాస్ట్ డ్రాన్ పెన్షన్ శాలరీ ఏదైతే ఉందో దానికోసం యూపీఎస్ అని కొత్తగా తెచ్చారు. ఇష్టం ఉంటే వన్ టైం ఒకసారి మీ ఎగ్జిస్టింగ్ ఎన్పిఎస్ ఫండ్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది పిఎఫ్ఆర్డిఏ, ఏదైతే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో అది ఇంతకుముందు జరిగింది. ఇంతకుముందు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పటివరకు జరిగింది ఏంటంటే 75% నీ ఫండ్ మాత్రమే నీకు ఈక్విటీలో అవకాశం ఉండింది మ్యాక్సిమం. అంటే ఎక్కువ 75% మాత్రమే. ఇప్పుడు కొత్తగా వచ్చిన చేంజెస్ వల్ల ఏంటంటే నువ్వు కావాలంటే 100% కూడా నీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఈక్విటీస్లో పెట్టుకునే అవకాశం ఉంది. సో దేర్ బై ఏంటంటే నీకు మార్కెట్స్ మంచిగా ఉన్నప్పుడు స్విచ్చింగ్ ఎప్పుడు ఆప్షన్ ఉంది, ఫండ్ స్విచ్చింగ్ ఆప్షన్ ఉంది. బట్ ఈ 100% చేయడం వల్ల ఏంటంటే వెన్ యు ఆర్ వర్కింగ్ 30sలో ఉన్నప్పుడు 40sలో ఉన్నప్పుడు ఏంటంటే నీ రిస్క్ ఎక్కువగా తీసుకొని క్యాపిటల్ పెంచుకొని ఇంతకుముందు కన్నా అడిషనల్గా 3-4% ఈవెన్ 5% కూడా జనరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బికాస్ 100% నువ్వు ఈక్విటీ వైపుకి వెళ్తున్నావు. ఇంతకుముందు ఏంటంటే 75 చేసేసి మిగిలిన 25లో కంపల్సరీ ఇంత డెట్ పోర్షన్ అని, ఒక 5% ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అని, 5% కావాలంటే కార్పొరేట్ డెట్ అని మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు అలా కాకుండా నీకు ఒక పెద్ద ఆప్షన్ ఇచ్చేశారు. 100% నువ్వు కావాలంటే ఈక్విటీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మేజర్ చేంజ్. ఇది బోత్ ఇద్దరికి వర్తించదు. ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్పిఎస్ వాడుతున్నారో వాళ్ళకు మాత్రం, ఆర్ ఇండివిజువల్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకు మాత్రమే ఈ 100% ఈక్విటీ వర్తిస్తుంది. దీనివల్ల హయ్యర్ రిటర్న్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం హై రిస్క్ కూడా. సో పెన్షన్కి కాకపోతే యూజువలీ పెన్షన్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రిస్క్ తీసుకున్నా నడుస్తుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ప్రాబ్లమ్ మీ రిటైర్మెంట్కి ఒక 4-5 సంవత్సరాల ముందు మీరు కొంచెం ఈక్విటీ నుంచి అటు డెట్ వైపు మారితే ఏంటంటే రిస్క్ తగ్గుతుంది అనమాట. మీరు ఏది ఎప్పుడు కన్జంప్షన్ ఫేజ్లో. బట్ అక్యుములేషన్ ఫేజ్ లాంగర్ పీరియడ్ ఉంటే ఈక్విటీ ఉన్న ఇండియన్ మార్కెట్స్ కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం మంచిది. దెన్ ఇంకొకటి ఏంటంటే ఒకటే స్కీమ్ ఆప్షన్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్ అని ఎంఎస్ఎఫ్ అని కొత్తగా తెచ్చారు. అంటే నువ్వు ఇంతకుముందు ఒక సపోజ్ కార్వీ కిందనో, ప్రోటియాన్ కిందనో, ఆర్ కేఫిన్టెక్ కిందనో ఎక్కడుందో అక్కడున్న స్కీమ్లోనే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండింది. ఇప్పుడు అలా కాదు. నువ్వు ఎట్ ద సేమ్ టైం నీ ఒకటే ప్రాన్ నంబర్తో, పెన్షన్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అంటాం, ప్రాన్ నంబర్, ఒకటే అకౌంట్తో మల్టిపుల్ స్కీమ్స్లో కూడా నీకు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కొత్తగా ఇప్పుడు అవకాశం వచ్చింది. దీనివల్ల ఏంటంటే నీకు మోర్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ మనము రిటైర్మెంట్ కోసం అవుట్ సైడ్ నాట్ ఇది ఎన్పిఎస్ కాకుండా నీకు మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్లో కూడా నీకు ఉన్నాయి. అలా సేమ్ ఎన్పిఎస్లో కూడా మల్టిపుల్ కంపెనీస్ దగ్గర నువ్వు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు అది లేదు. ఓకే, అది దాని తర్వాత ఇంతకుముందు ఓన్లీ మన కోసం ఎన్పిఎస్లో మాత్రమే ఈ అడిషనల్ 50,000 ఏటీసీసీడీ కింద ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఎన్పిఎస్ వాత్సల్య అనేది వచ్చిందో లాస్ట్ ఇయర్, ఇది మన పిల్లల కోసం. ఈ 50,000 కాంట్రిబ్యూషన్ మనకు అడిషనల్గా ఈవెన్ పిల్లల కోసం ఎన్పిఎస్ వాత్సల్య కూడా ఇంక్లూడ్ చేశారు. సో మన కోసం వద్దనుకుంటే మన పిల్లల కోసం 50,000 ఇన్వెస్ట్మెంట్ కూడా మనము చెయ్యొచ్చు. అండ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ పొందొచ్చు అనమాట. ట్యాక్స్ ఎగ్జిబిషన్ పొందొచ్చు. 1.5 ఏమో బేసిక్, అడిషనల్ 50,000.
అట్లాగే వన్ టైం స్విచ్ నేను చెప్పినట్టు యూపీఎస్ నుంచి ఎన్పిఎస్కి చేసే అవకాశం ఇచ్చారు. అండ్ దీనివల్ల ఏంటంటే ఇద్దరికి కూడా రిటర్న్స్ సేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ట్యాక్స్ ఫ్రీ సీనియర్ సిటిజన్స్ కొరకు అవుతుందో ఇది ట్యాక్స్ ఫ్రీ చేశారు. సో ఆ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ అంటే 1 lakh వరకు తీసుకెళ్లారనమాట, సెక్షన్ 80TB అని కింద. సో ఇంకొకటి ఈ అడ్వాంటేజెస్ దీంతో పాటు కొత్తగా చాలా ప్రపోజల్స్ వచ్చాయి. అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఇవైతే లిబరలైజేషన్ కానీ ఈ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయి ఎన్పిఎస్ రిఫార్మ్స్ వేరే కంట్రీస్ ఆన్ పార్, బికాజ్ ఈ 100% ఈక్విటీ అనేది మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ డూయింగ్. ఇది వాళ్ళ రిటైర్మెంట్ ప్రోడక్ట్లో మనం కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రపోజ్డ్లో ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ కంపల్సరీ. సో అందులో చూసుకుంటే ఏంటంటే విత్డ్రాల్ అనేది ఇప్పుడు ఓన్లీ 60 వరకు లిమిటెడ్ విత్డ్రాల్, కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి, కొన్ని కారణాలు చూపిస్తేనే విత్డ్రాల్ చేసే అవకాశాలు ఉన్నాయి, అది కూడా 5 years తర్వాత. ఇప్పుడు అలా కాకుండా పార్షల్ విత్డ్రాల్ అలౌ చేస్తున్నారు, కొంచెం మచ్ మోర్ ఈజియర్. ఇది ఇల్నెస్ కోసమే కానివ్వండి, పెళ్ళిళ్ళ కోసమే కానివ్వండి, హోమ్ పర్చేస్ కోసం కూడా ఇది ఫాస్టర్ అండ్ డిజిటల్ ప్రాసెసింగ్. ఇంతకుముందు టైం పట్టేది, ఇప్పుడు ఈ విత్డ్రాల్ అనేది చాలా ఫాస్ట్ అవబోతోంది. అట్లాగే ఎగ్జిట్ ఆప్షన్స్, కొత్తగా ఎగ్జిట్ ఆప్షన్స్ ఇస్తున్నారు. సూపర్ యాన్యువేషన్, మనం మొత్తం పర్మనెంట్గా రిటైర్ అవ్వడానికి కానీ, ఆ ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఆ ఆప్షన్ రాబోతున్నాయి. ఎమర్జెన్సీ విత్డ్రాల్స్ కూడా ఇప్పుడు ఫాస్టర్ కూడా ఎంటర్ చేయబోతున్నారు. అండ్ మొత్తం ప్రొసీజర్ ఏదైతే ఎగ్జిట్ ప్రొసీజర్స్ ఉన్నాయో రేషనలైజ్ చేసి ఈజీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఎగ్జాంపుల్, నేను ఒక రిటైర్మెంట్ అడ్వైజర్ని, నాకు రోజుకు 10 calls వస్తాయి, బట్ ప్రొసీజర్ ఎవరికి క్లారిటీ లేదు ఏది ఎగ్జామ్షన్స్కి. బట్ ఇప్పుడు ఈజీగా అయిపోయింది. సో ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఎన్పిఎస్ ఇన్వెస్టర్ ఈజీగా లాగిన్ అయ్యి నువ్వు కారణం చూపించేసి నీకు ఎందుకు ఎగ్జిట్ అవ్వాలనుకున్నావు చెప్పేసి దానికి సపోర్ట్ ఇచ్చేస్తే, ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా నీ అంతలు నువ్వే ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేసేసి వెరీ ఈజీ 2 daysలో నీకు డబ్బులు వచ్చే అవకాశం త్వరలో రాబోతా ఉంది. దెన్ డిఫరల్, ఇంతకుముందు ఏంటంటే నువ్వు 60 తర్వాత కావాలంటే నువ్వు యాన్యుటీని డిఫర్ చేసుకోవచ్చు, ఇప్పుడు దాన్ని ఇంకా పెంచారు, 80 వరకు కూడా పెంచేసేసారు. సో దేర్ బై మనం కార్పస్ ఎక్కువగా విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉంటుంది, మల్టిపుల్ ఎగ్జిట్స్ తీసుకోవచ్చు 60 తర్వాత, ఎప్పుడు కావాలంటే అప్పుడు. కార్పస్ నుండి అప్పుడు ఒక 60% విత్డ్రా చేసుకున్నారు, మిగిలిన 40% ఇమ్మీడియట్గా యాన్యుటీ చేయాల్సి వచ్చేది. నీకు అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని డిఫర్ చేసి ఇప్పుడు 85 వరకు తీసుకెళ్ళొచ్చు. అప్పుడు మీ నెక్స్ట్ నీ వైఫ్, నీ పిల్లలు ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళ పేరు మీద యాన్యుటీ కూడా చేయొచ్చు. సో ట్యాక్సేషన్ ఈజీ అయిపోయింది. సో ఇవన్నీ చేయడం వల్ల ఎన్పిఎస్ అడాప్షన్ అయితే ఇప్పటివరకు ఎవరైతే ఆలోచిస్తున్నారో, బికాజ్ ఎగ్జిట్స్ ఈజీ కాదు, 60 ఏళ్ళ తర్వాత నా పరిస్థితి ఏంటో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అప్పటివరకు డబ్బులు అవసరం వస్తే ఎట్లా, నేను ఇప్పుడు ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎగ్జిట్స్ లేవు, దానికన్నా నేను మ్యూచువల్ ఫండ్లోనూ వేరే దగ్గర పెట్టుకుంటాను ఈజీగా అవుతా అనుకుంటాము. అలా కాకుండా సో పెన్షన్ కూడా అడాప్షన్ పెరుగుతుంది. పెన్షన్ కూడా చాలామంది ప్రైవేట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా కొంచెం హోప్ఫుల్లీ ఈ చేంజెస్ వల్ల మోర్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారు అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.